హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అంటే ఈరోజు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే వైజాగ్లో ఎండల గురించి మీ అందరికీ తెలిసిందేగా, చాలా హీట్ ఉంటుంది వైజాగ్లో. కాకపోతే నిన్నటి మీద ఈరోజు కొంచెం చాలా ఎండ తక్కువ ఉంది. సో అందుకే ఇలా నేను మేడపైకి వచ్చి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. మీకు ఇప్పుడు నా మామిడి చెట్టు చూపిస్తా చూడండి. అంటే మా ఇంట్లో ఎందుకంత చల్లగా ఉంటుందంటే మెయిన్ చెట్లు వల్లే. మా మామిడి చెట్టు అనమాట, చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ కిందన జామ చెట్టు కూడా ఉంది. ఈ రెండు చెట్లు ఉండడం వల్ల ఏంటంటే మాకు ఇంకా ఏసీతో పని లేదు, ఎందుకంటే ఇంట్లో అంత కూలింగ్ ఉంటుంది అనమాట. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఎక్కడన్నా చిన్న ప్లేస్ ఉన్నా సరే చెట్లు నాటుకోండి. ఈవెన్ మీకు ఏసీతో పనే లేదు, కరెంట్ బిల్ చాలా తగ్గిపోద్ది. ఇప్పుడు కింద ఏం జరుగుతుందో చూపిస్తాను రండి. అక్కడక్కడ కాయలు కాస్తున్నాయి, అంటే ఈసారి సరిగ్గా పోత పోయలేదు. అంటే మా ఇంట్లో అంత చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ ఈ చెట్లే. కాకపోతే పక్కింటి వైపు ఎక్కువ కాస్తాయి, సో వాళ్ళకి వీలుగా ఉంటుంది తెంపుకోవడానికి. గాయస్, ఇవి మా పిల్లలు అనమాట, మొన్నే పుట్టాయి. మహా అయితే నెల అవుతుందేమో, అంతేనా? నెల అయింది. ఇప్పుడు మా అమ్మమ్మ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సో అదనమాట. మా ఇంట్లో కుక్కలు ఉండవు, అంటే ఇంత ముందు ఉండేవి, ఇప్పుడైతే పిల్లులే. ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారా అమ్మ? అంటే 40 years నుంచి ఇవే పెంచుతున్నారా? అంటే అలా పిల్లలు అనుకుంటా. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అస్సలు కుదురుగా ఉండవు అనమాట, అలాగ ఆడుతూనే ఉంటాయి. అట్ల పేర్లా? ఏది సన్ని ఏది బన్నీ? ఆహా, ఓకే. సో గాయస్, నేనైతే బయలుదేరిపోయి ఇప్పుడు గీతం కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరాను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి. సూర్యదేవుడు నా తాడేసుకుంటున్నాడు గాయస్. ఇప్పుడు దాకా ఎండే లేదు, ఇప్పుడేమో శుభ్రంగా ఎండ కుమ్మేస్తుంది. చూపిస్తాను చూడండి. సో చూడండి గాయస్, సూర్యుడు పైకి వెళ్ళిపోయాడు అనమాట. కరెక్ట్ సెంటర్లో ఉండి కుమ్మేస్తున్నారు. అంతే, దేవుడి రోజు ఆడేసుకుంటున్నాడు. సో గాయస్, అట్ ప్రజెంట్ గీతం కాలేజీలో అయితే ఉన్నాం, అంటే హాస్పిటల్ అనమాట. మావాడు చూడండి సిగ్గుపడుతుండే. అంటే ఇక్కడ అమ్మాయిలు అలా ఉన్నారనమాట. ఇక మావాడేసా కళ్ళు ఆపట్లేదు, కావాలండి కదా అదనమాట. అంటే వాళ్ళ అక్కకి కొంచెం ఇయర్ ఆపరేషన్ అయిందని చూద్దామని వచ్చాం. సో అదనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం పాము? ఓపీ హాల్ అటే వెళ్దాం అంటుండే. అటే ఎక్కువ ఉన్నారనమాట, ఎందుకంటే తిరిగిపోవాలంటుండే. సో ఇదే అనమాట గీతం హాస్పిటల్. ఇక్కడ పార్క్ ఉందని చెప్పి కూర్చున్నాం. లోపల ఉండలేకపోతుందండి బాబు, ఇక్కడ చల్లగా ఉంది. సో టోటల్ హాస్పిటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఆ చివరి ఉన్నది మెడికల్ కాలేజ్. అండ్ ఇక ఇప్పుడు దాకా ఈ పార్క్లో కూర్చున్నాం. అండ్ ఈ పక్క ఉన్నది క్యాంటీన్ అనమాట ఈ బ్లాక్లో. ఆ వెనకాల హాస్టల్స్ కూడా ఉన్నాయి. గీతం కాలేజ్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ అంటే ఆంధ్ర తెలంగాణ వీళ్ళే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు దాకా చాలా నైజీరియా వాళ్ళు గట్ట కనపడ్డారు. వాళ్ళు ఇక్కడ ఏదో సీరియస్గా ఆర్డర్ చేస్తున్నారు. అంటే ఈ మిషన్ ఉంది చూసారా, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక కిరాణా కొట్టు లాగా అనమాట. హైటెక్ కిరాణా కొట్టు అనమాట. అంటే ఇందులో ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా కింద నుంచి వచ్చేస్తాయి ఇగో ఇందులోంచి. సో ఇది గీతం హాస్పిటల్లో ఉంది. ఇగో ఇందులో ఉన్నవన్నీ ఇక్కడ కనపడతాయి. ఇగో మా వాడు పే చేస్తున్నాడు చూడండి. ఏటేటి తీసుకున్నారా? ఓకే, నబాటి ఎందుకు, ఇంకేం తీయచ్చు కదా. ఇక 5 స్టార్ ఇక స్నిక్కర్స్ ఉంది, స్నిక్కర్స్ తీసావా? ఓకే. మావాడు స్నాప్ ఇచ్చాడు అనమాట. మీ గ్యాంగ్లో కూడా స్నాప్ ఇచ్చాడు అంటే కింద నాటి పేరేంటో కామెంట్ చేసేయండి. చూడండి స్లోగా వస్తుంది. ఏ రెండోది పడలేదు. ఓకే ఓకే ఓకే, సూపర్. ఇప్పుడు అందులో తీసుకోవడమేనా? మొత్తం వచ్చేస్తే బాగుండ్రా. స్నిక్కర్స్ ఫేవరెట్ కాబట్టి ఇవి తీసుకున్నాను. మనోడు నబాటి ఆల్రెడీ అయిపోతుంది కూడా, చేసేస్తున్నాడు. నువ్వేం తీసుకోలేదా? అది రాదేరా, ఇంకోటి తీసుకో, నాకు కావాలి రెండు. గాయస్, ఇప్పుడైతే రిషికొండ బీచ్కి అయితే వచ్చాం అనమాట. అదే ఒక స్పెషల్ వే అయితే ఉంటుంది అనమాట. అంటే బీచ్కి చాలా క్లోజ్గా ఉంటుంది రోడ్డు. నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ నాకు చాలా ఇష్టం అనమాట ఈ రోడ్డు. ఇంత ముందు క్లోజ్ ఉండేది, ఇప్పుడు ఈ మధ్య ఓపెన్ చేశారనమాట. అంటే ఆ బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది, హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అలాగా. కాకపోతే ఎండ దోల తీరిపోతుంది అనమాట బాగా. ఏరా పవన్ కుమార్, వీడికి అడ్రస్ తెలియదు, అటుపక్క పట్టుకుపోయాడు ముందు. ఈడ అక్కడి నుంచి ఇక ఎంత దూరం నడిచి వచ్చేద్దాం అనే పార్కింగ్ లో. ఎక్కడ అటెందుకు, ఇక్కడికి వచ్చాం కదా, లేకపోతే అక్కడ సెక్యూరిటీని ఎందుకు అడుగుతాం మనం? ఇప్పుడు జగన్ హౌస్ కట్టాడు కదా, అదేనా పవన్? ఇటే పొందా? ఆహా, ఓకే ఓకే. ఇక్కడ చూసారా దూరంగా ఇక్కడ స్విమ్ చేస్తున్నారు. కాకపోతే ఇది స్విమ్ చేయడానికి అంత బెటర్ బీచ్ అయితే కాదు రిషికొండ. ఆల్రెడీ ఇక్కడ లోకల్స్కి తెలుసు అది బాగా. కాకపోతే అవుట్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చూసుకోండి, స్విమ్మింగ్ అది ఇక్కడ చేయకండి, ఎందుకంటే లాక్ వెళ్ళిపోతాయంట చాలా మంది చెప్పారు. ఇలాంటి బీచ్కి ఇలా గర్ల్ ఫ్రెండ్తో వస్తే బాగుంటుంది, మనకు అదృష్టం లేదనమాట. కానీ ఎండలో తిరిగేస్తాను మహానుభావుడు, అదే హైలైట్. ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను షూట్ చేసుకోవాలన్నమాట నా యూట్యూబ్ షార్ట్స్కి. అక్కడ ఎంత ఫన్ అవుద్దో చూసేద్దాం పదండి. భలే ఉన్నారా? ఇట్స్ మీ శ్రీకుష అంటే మీరేనా? నేనే అండి. ఆవిడ మీ కూతురేనా? అవును. ఏ అలా నువ్వు ఎవరంటే అదే ఇట్స్ మీ శ్రీకుష కూతురుని అంటుంది. హాయ్.
అదే ఆపేస్తా. అంటే ఇలా చూసి పని మనిషి అనుకోకండి, ఇప్పుడు వీడియో చేస్తున్నారు ఇప్పుడు. ఏదో నా బాధ. ఉమ్. వీడియో కోసం. ఏటో అక్కకున్న కష్టాలు ఎవరికి రావు. మగవాళ్ళకి కూడా రాదు. అదే. నా యాక్టింగ్ కొంచెం గుర్తించండి. అంటే ఈవిడ యాక్టింగ్ బాగా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లో శ్రీ ఖుషి అనే ఛానల్ ఉంటది, దాన్ని వెంటనే చూసేయండి, అందులో ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. ఈవిడ అదే ఈవిడ అద్భుతమైన మొహం అందులో. మొహం అందులో ఉంటుంది, అద్భుతాలన్నీ పెడుతుంటారు అందులో. ఎవరు నీదా? నీదేమైనా ఉంటది? ఏంజల్ అదే 061 ఆద్య నువ్వే. ఏంజల్ ఎవరు? మీ మమ్మీయా? ఏంజల్ కూడా నేనే ఆహా. ఏంజల్ అని నేను కాదు. ఏంజల్ అంటే మీరు కాదా? కాదు ఏంజల్ కూతురు, ఏంజల్ ఆది. నేను చలో ఏంజల్ అండి మా లెట్స్ డాడీ. డూ ఇట్. ఓకే గైస్, వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. చూసేద్దాం నెక్స్ట్ ఏం అవుద్దాం. యాక్షన్. అవునా? అయితే ఫిష్ ఎక్వేరియం వాటర్ తీసి ఇల్లంతా పోయింది గైస్, పోయింది. ఓకే మళ్ళీ చేద్దాం. అప్పుడప్పుడు వాడు తప్పు అంతే మరి కామన్. జరుగుతూ ఉంటాయి. అలాంటి సీనియర్ యాక్టర్స్ ని తొక్కేస్తున్నారు అసలు. ఓకే యాక్షన్. అలా అంటావా? అయితే ఫిష్ అయిపోయి ఎక్కిరం కొత్త పేరు దానికి ఇప్పుడు వచ్చింది. ఎక్వేరియం కదా. ఎక్కిరం గుర్తుపెట్టుకోండి, ఎక్కిరం. ఓకే ఓకే డన్ దా. సో గైస్, షూట్ అయితే ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లోపల అక్కలు ఏం చేస్తున్నారో చూద్దాం. సరిపోయింది, భలే ఉన్నారక్క. ఎప్పుడు బిజీ అనేటక్క. మరి ఏం చేయాలిరా మా కష్టాలు, అదే. ఇన్ఫ్లుయెన్సర్ల కష్టాలు. ఈ అక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఈవిడ కూడా. నేను కాదండి, అదేటది, కాదు 90K ఫాలోవర్స్ ఉన్నారు అక్క. హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సరిపోయింది. ఇద్దరు పిల్లలు, బిడ్డలు. రే, మనుషులు ఎలా ఉన్నారో చూడకుండా వచ్చి తీసేస్తే అదే సడన్ సర్ప్రైజ్ అక్క. చూపించాలంటే మరి ఎంత నేచురల్ చూపిస్తావా మమ్మల్ని? జనాలు భయపడతారా? ఫాలోవర్స్ ఇంకా పెరుగుతారు. నాకు తెలిసి ఈ అక్కకి ఇయర్ లో పెళ్లి అయిపోద్ది, మీ అందరిని ఇన్వైట్ చేస్తుంది. అయిపోవచ్చా? నెక్స్ట్ బావగారితో తీద్దాం వీడియో పెళ్లి అయిపోయిన తర్వాత. ఓకే, మేమే రెడీగా ఉన్నాం చూడడానికి. అదే అదే. అవును